అభ్యర్థుల్ని ప్రకటించడానికి చాలా ప్రశాంతంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రజాసేవ లేకుండా అంతా విధ్వంస పరిపాలన జరిగింది కాబట్టి గెలుపుకి సక్రమైనటువంటి మార్గం కాకుండా అక్రమైనటువంటి మార్గాలు, తిక్క మార్గాలు ఏముండి అని చెప్పేసి ప్రయత్నం చేసే దానిలో భాగంగా వైసీపీ వాళ్ళు కొత్తగా అభ్యర్థులను కూడా బదిలీ చేసేటువంటి దానికి శ్రీకారం చుట్టారు. అందువల్ల వాళ్ళు రోజు రోజుకి టెన్షన్ పడుతూ అభ్యర్థుల్ని బదిలీ చేసేటువంటి పద్ధతులను ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తుంది, కొన్ని విలువలకి కట్టుబడి ఉంది. అట్లాగే ఏదైతే ఈ పొత్తు అనే దానికి ఉందో పొత్తుకి సంబంధించినటువంటి గౌరవాలను ఇచ్చిపుచ్చుకునేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి పని ముందు ఏ విధంగా ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం ఉండాలి, కార్యకర్తల మధ్య సమన్వయం ఉండాలి, ఓటు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ కావాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత సీట్లు పంపకం అయిన తర్వాత అభ్యర్థులు ప్రకటిస్తారు.